గంగరాయుడా మల్లు గంగరాయుడా నటలకు సత్తరాడు గంగరాయుడా మల్లు గంగరాయుడా సత్తరాడు గంగరాయుడా మల్లు గంగరాయుడా నటలకు సత్తరాడు గంగరాయుడా మల్లు గంగరాయుడా జన సమగ్రత కోసం చాలా చేయాలి వచ్చిన వాళ్ళు ఎవరి పొలము ఉన్నదో ఇల్లరికి నా బాధలు తీరలేదా మీదాలేదా అరే రామోను ఎటు పోయిందో మనకు ఉన్నదో ఎవరి పొలం ఉన్నదో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అదేవిధంగా జ్ఞాపకం మరియు హెచ్ఐవి ఏ విధంగా వస్తుంది, ఎన్ని కారణాలు వస్తుంది అనే అంశంపై ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రజలు ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని మరి అవగాహన చేసుకొని మరి జాగ్రత్తలు పాటిస్తారని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా హెచ్ఐవి 4 కారణాల వల్ల వస్తుంది. అది ఒకటి సురక్షితం కానటువంటి లైంగిక సంబంధం, రెండోది రక్త మార్పిడి, మూడోది తల్లి నుండి బిడ్డకు, నాలుగోది సూదులు సిరంజులు. మరి సురక్షితం కానటువంటి లైంగిక సంబంధాలు అంటే భర్త భార్యతో కాకుండా భార్య భర్తతో కాకుండా వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల మరి హెచ్ఐవి 90% వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకే భర్త ఒకే భార్య అనే నినాదంతో పాటించాలి. మనకు రాముడు రాజ్యం కాబట్టి మరి ఇలాంటి పనులు చేయొద్దని ఒకే భర్త ఒకే భార్య అనే నినాదంతో ఉన్నట్టయితే హెచ్ఐవి మనకు దరిదాపులో రాదు. అదేవిధంగా రక్షణ లేని సెక్స్ రఘుమల్లలో రామ రఘుమల్లలో రఘుమల్లలో ఆలకించి మీరు రఘుమల్లలో రామ కన్నులు వాడండి రఘుమల్లలో ఆలకించి మీరు రఘుమల్లలో రామ కన్నులు వాడండి రఘుమల్లలో. మరి ఇలాగా తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా కారణం వాడాలి. అదేవిధంగా మరి రెండోది రక్త మార్పిడి. మనం భవన కార్మికులు మన పని మీద మనం ఒకరు పనిచేసేటప్పుడు బాబు పరిస్థితి వస్తుంది. మరి మన అన్నలో మన తమ్ముడు లేకపోతే మన బంధువులు అని చెప్పేసి మనం రక్తం ఎక్కిస్తుంటాం. అలా ఎక్కకూడదండి. ఎందుకంటే ఏ పుట్టలో ఏం రాబోయో తెలియదు, అంటే ఎవరి రక్తంలో ఏముంటాయో తెలియదు. కాబట్టి హెచ్ఐవి లేదు అని నిర్ధారణ చేసే రక్తాన్ని మాత్రం ఎక్కించినట్లయితే మనకు హెచ్ఐవి రాదండి. అంతేకాకుండా మరి తల్లి నుండి బిడ్డకు, ఒకవేళ పుట్టిన బిడ్డకు తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి వచ్చే ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మరి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మరి పుట్టవే బిడ్డకు హెచ్ఐవి రాకుండా కాపాడుతున్నారు. అది ఏ విధంగా అంటే స్త్రీ గర్భధాల్సిన నుండి మరి హెచ్ఐవి టెస్ట్ చేసుకొని ఒకవేళ హెచ్ఐవి ఉందని నిర్ధారణ అయితే మరి డాక్టర్ సలహాలు పాటిస్తే నెవరెక్ట్ అనే మందులు తీసుకొని మరి 9 నెలల తర్వాత ఆపరేషన్ చేసి ఆ పాపను బయటకు తీసినట్లయితే మరి హెచ్ఐవి రాదండి. పుట్టవే బిడ్డకు హెచ్ఐవి రాకుండా కాపాడచ్చు. మరి అదేవిధంగా నాలుగవది సూదులు సిరంజులు. ముందుగా ఇచ్చిన వ్యక్తికి ఇంజక్షన్ చేసినట్లయితే అతనికి హెచ్ఐవి ఉన్నట్లయితే మరి ఆ ఇంజక్షన్ తో ఎంతమందికి ఇస్తే అంతమందికి వచ్చే ప్రమాదం ఉంది.
అంతేకాకుండా మరి యువత మరి 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లలకు హెచ్ఐవి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కాలేజీకి వెళ్తున్నారు, మరి వాళ్ళది యుక్త వయసు కాబట్టి ఉడుకురక్తం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రగ్స్ అలవాటు పడి మరి ఒకే ఇంజక్షన్ తో మరి అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది ఇంజక్షన్ తీసుకోవడం వల్ల అందులో ఉన్న ఒక్క వ్యక్తికి హెచ్ఐవి ఉంటే అది అంతమందికి వచ్చే ప్రభావం ఉంది. కాబట్టి మీరు తల్లిదండ్రులు యువత ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారా లేదా చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితే మనకు హెచ్ఐవి పిల్లలకు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా 15 నుంచి 25 పిల్లలకు 25 ఏజీ పిల్లలకు ఎక్కువ వస్తుంది. తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి ఈ 4 కారణాల హెచ్ఐవి వస్తుంది. కాబట్టి ఇవి జాగ్రత్త పాటించినట్లయితే మనకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఓకేనా చెప్పారు. సురక్షితం కానటువంటి లైంగిక సంపర్కం వల్ల, రక్త మార్పుల వల్ల, సూదులు సిరంజుల వల్ల, అదేవిధంగా తల్లి నుంచి బిడ్డ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 4 కారణాల వల్ల వస్తుందని తెలుసుకొని హెచ్ఐవి లేని సమాజాన్ని తీర్చిదిద్దాలి. ప్రతి ఒక్కరూ ఈ విషయాలపైన చర్చించి, ఎందుకంటే ఎక్కడో పోతుంటాం, ఏదో చేస్తుంటాం, తప్పు చేయకూడదు. తప్పు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఖచ్చితంగా ప్రతిసారి కాండోమ్ వాడాలని కాదు, తప్పు చేయొద్దు. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా కాండోమ్ వాడాలి. ఎందుకంటే అంతేకాకుండా దానికే కాకుండా బిడ్డకు ఎడమ ఉండడానికి కూడా కాండోమ్ ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే తప్పు చేయకూడదు. చేయవలసిన పరిస్థితి వస్తే మాత్రం తప్పనిసరిగా కాండోమ్ వాడాలి. ఈ 4 కారణాల గురించి తెలుసుకొని హెచ్ఐవి లేని సమాజాన్ని తీర్చిదిద్దుతారని తెలంగాణ గవర్నమెంట్ వారు, హెచ్ఐవి డిపార్ట్మెంట్ వారు ప్రతి పల్లె గ్రామ పట్టణంలో మన అందరికీ, ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేసుకోగలుగుతామని, ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి పని చేసుకోవాలన్న ఉద్దేశం పైన ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కోరుకుంటూ ఆధ్వర్యంలో, ఎన్జిఓ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఫోక్ మీడియా కల్చరల్ వారి కళాచేత ప్రదర్శన వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి పైన అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి అందరూ కూడా ప్రతి ఒక్క ఈ 4 వారాల వ్యాపిస్తుంది. అసురక్షితమైన లైంగిక సంబంధాల ద్వారా, ఖచ్చితమైన సూదులు సిరంజీల ద్వారా తల్లి నుండి పుట్టబోయే బిడ్డకి అందరూ కూడా హెచ్ఐవి టెస్ట్ అనేది ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఐసిడి సెంటర్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఫ్రీగా ఉచితంగా పరీక్షలు అనేది నిర్వహించగలుగుతారు. అట్లాగే పాజిటివ్ నెగటివ్ అనేది కూడా మీకు, రియాక్టివ్ అనేది కూడా మీకు గోప్యంగా ఉంచబడుతుంది. ఎవరు కూడా ఒకరి విషయాలు ఇన్వాల్వ్ చెప్పడం జరగదు. కాబట్టి మీరందరూ కూడా ఇంకోటి ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్ 1095 అనే దానికి మీ సందేహాలు సలహాలు ఉంటే మీరందరూ కూడా ఫోన్ చేసి ఫ్రీగానే, దానికి ఏం ఛార్జ్ పడదు, కనుక్కొని మీ యొక్క అభిప్రాయాలు సలహాలు మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ కళాచేత నాటకంలోని కళాచేత ప్రవేశం వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కలిసిపోయి యుక్త వయసులో తల్లిదండ్రులు బడికి పంపిస్తుంటే వాళ్ళు అభంశుభం తెలియని పిల్లలు కూడా వాళ్ళు డ్రగ్స్ కు అలవాటు పడి మందుకు మద్యానికి బానిసై యువత పెడదారణ పడుతుంది. ఎవరికి ఇచ్చిన ఇంజక్షన్ వారు ఇచ్చుకొని తప్పుదారణ పట్టి హెచ్ఐవి బారిన పడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించి, హెచ్ఐవి ఇంతమంది చెప్పిన 4 రకాలుగా వస్తుంది. ఈ హెచ్ఐవి గురించి తెలుసుకొని హెచ్ఐవి లేని సమాజాన్ని తీర్చిదిద్దుతారని ప్రతి ఒక్కరు పేరున కోరుకుంటూ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన సోషల్ సార్ రామరెడ్డి గారు ఒకసారి ఒక 2 విషయాలు చెప్పాల్సిన కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అమ్మా. మన తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నటరాజ్ కల్చరల్ ప్రోగ్రామ్ వాళ్ళతో కళాచేతుల ప్రోగ్రామ్ నడుస్తుంది.
ఈ కళాజాతర ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రతి ఒక్కళ్ళు ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ వయసుతో సంబంధం లేదు, అందరూ HIV AIDS మీద అవగాహన కలిగి ఉంటాము, జాగ్రత్తలు పట్టం. మామూలుగా మాట్లాడితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టరు అని ఈ కళాజాతర ప్రోగ్రాం ద్వారా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం.